భర్త మహాశయులకు విజ్ఞప్తి. నేను సరిగ్గా పలకలేదని తెలుసు. చాలా ట్రై చేస్తున్నా. భర్త మహాశయులకు విజ్ఞప్తి. యెస్. బీఎండబ్ల్యూ. కొంచెం కష్టంగా ఉన్న, క్లిష్టంగా ఉన్న టైటిల్. అది రాసుకున్నప్పుడు స్పెల్లింగ్ చూసి రాసుకోవాలి. అంత కష్టంగా ఉందనమాట. సినిమా ఎలా ఉందిరా అంటే టైటిల్ తగ్గట్టే అలానే కష్టంగా ఉందని చెప్తాను అంతే. యాహ్! ఇట్స్ చాలా చాలా కష్టం. కానీ ఒక విధంగా పోయిన సినిమాతో చూసుకుంటే సర్లే ఆ రొటీన్ కన్నా ఏదో ఒకటి కొత్తగా అంటే అలా కాన్సలేషన్ అంటే ట్రాక్ తప్పాక కరెక్ట్ ట్రాక్‌లో ఎళ్తున్నట్టే ఉన్నా, ద ట్రాక్ ఈస్ సో ఎలా అంటే అస్సాం దగ్గరుందది. అక్కడి నుంచి హైదరాబాద్‌కి రావాలంటే టైం పడతది. ఏ కర్ణా చంపేద్దారా వీళ్ళంతా మారర్రా. హలో గైస్, వెల్కమ్ టు బార్గల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చేటైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అరే ఏంట్రా ఏదో ఉంది వీడియో చేస్తా అది ఇది అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో పెట్టావు అంటారు కదా! ఫస్ట్ అయితే మీరెళ్ళి మనశంకర్ వరప్రసాద్ గారు, మళ్ళీ లేకపోతే కేసులేస్తారు గారు అనాలి. సో, ఆడికెళ్ళిపోయి మీరు చూసేయండి, రివ్యూ చూసేయండి. మోస్ట్ లైక్లీ అది పోతుంది. స్ట్రైకో, బ్లాకో ఏదో అయింది. మేబీ ఈ వీడియో చూసే టైంకి అది ఉండకపోవచ్చు. ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి. దాని తర్వాత దాని గురించి మాట్లాడే టైంలో ఆ వీడియో సపరేట్గా వస్తుంది. దాన్ని కలపడం ఎందుకు, అండ్ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఇలాంటి విషయాల్లో. మొదలు పెడదాం. ఈ సినిమా గురించి మాట్లాడదాం. అసలు ఏముంది ఈ సినిమాలో అంటే ఇది సింగిల్ లైన్ స్టోరీ అండి. మీరు ఒకవేళ పెళ్ళాం ఊరెళ్తే ఉన్న సినిమా ఉంటుంది. అందులో కూడా సునీల్ గారు ఉంటారు, అండ్ నాకు తెలిసి శ్రీకాంత్ గారు ఉంటారు అనుకోండి. చిన్నప్పుడు అది ఎప్పుడో తీసుకెళ్ళి చూశాను. ఏమో అప్పుడైతే నవ్వాను, బట్ ఇప్పుడు చూస్తే మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఏమో అప్పటి నుంచి ఆలోచిస్తే అదే మైండ్ సెట్తో, అప్పుడు చూసిన మైండ్ సెట్తో అందులో ఏదో కామెడీ పండింది, ఇందులో అది కూడా పండలేదు. అండ్ ఇందులో ఒక లైన్ దాటేస్తారు. అందులో ఒక వరకు వెళ్ళి అలా వెనక్కి వచ్చినట్టు ఉంటుంది. ఇందులో ఆ లైన్ దాటేస్తారు. దాటాక ఏమవుద్ది అనేది ఈ సినిమా. నాకేమనిపించిందంటే సేమ్ డూడ్ మూవీలో లాగా మీరు ఒక మంచి ఒక ముడేస్తున్నారు. కమాన్ గిసా అని చెప్పి 10 ముళ్ళు వేస్తారు. వేసేసి ఇప్పుడు మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అరే ఇన్ని ముళ్ళు వేస్తున్నాడు, ఇది ఎలా తెరుస్తాడు, హౌ విల్ దట్ హ్యాపెన్ అని. అది ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుందంటే ఈ క్యారే మియా అన్నట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మిగతా సినిమాలో ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే సింపుల్ లైన్, సింగిల్ లైన్ అండి. అంటే దీంట్లో చాలా కామెడీ జనరేట్ చేయొచ్చు. ఎక్కడో ఇరికినట్టు, ఎలా చెప్పాలంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోతున్నాడు, ఇక్కడ దొరకలేము అక్కడ దొరకలేము, ఆ పెళ్ళ ఊరు వెళ్తే కాన్సెప్ట్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి చాలా కన్వీనియంట్గా, చాలా కామెడీగా అంటే ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్లీ ఫన్నీ. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. అండ్ కామెడీ విషయానికి వస్తే వెనల్ కిషోర్ గారు ఉన్నారు, గెటప్ సీను గారు ఉన్నారు, పేరు లాస్ట్ వెనల్ కిషోర్ గారు, సత్య గారు, గెటప్ సీను గారు, సునీల్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. మంచి యాక్టర్స్, మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్. మరి కామెడీ పండిందంటే లేదు. అంటే అదే చెప్తున్నారు, వాల్యూమ్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు కామెడీ అన్నట్టు క్లియర్లీ హెన్స్ ప్రూవ్డ్ అన్నట్టు రాసుకోవచ్చు ఇక్కడ. LS = RHS 3 చుక్కలు. ఓకే, కాకపోతే ఇట్స్ ఓకే అండి. సంక్రాంతి సినిమా అంటే అంతే, మన లాజిక్లన్నీ వదిలేయాలి, పాజిటివ్గా మాట్లాడుకోవాలి. లేకపోతే మళ్ళీ ఏమవుతుంది మీకు తెలుసు. మరి అదేదో దాని ఏమంటారు, ఒక వాకీ టాకీ పట్టుకొని అందరూ రుద్దేయండి అని అలా అనిపిస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పేది ఏంటో. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్. మనం హీరోతో ఎంపథైజ్ అంటే ఎంతో కొంత ఫీల్ అవ్వాలి. అరే వాడు ఆ టైంలో తీసుకున్న ఇది పర్లేదు, ఇంకేం చేస్తాం అంటే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది ఉంటుంది, ఇంటింట్లో ప్రియురాలు. ఓకే, వంటింట్లో ప్రియురాలు, ఇంట్లో ఇల్లాలు. ఎస్, రివర్స్ అయిపోయి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఆ సినిమాలో సరే ఎంతో కొంత చూపిస్తారు కొన్ని కన్వీనియన్సెస్, కానీ హీరోది మీరు అర్థం చేసుకుంటారు బాధ ఏంటంటే వాడి వైఫ్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని జరుగుతాయని. ఇక్కడ అలా ఉండదు. సో నువ్వు ఎక్కడ ఎంపథైజ్ అవ్వవు. సో అసలు హీరోయిన్ లవ్ చేస్తున్నాడా, ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందా, లేదా ఇప్పుడు వచ్చిన లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కెమిస్ట్రీ ఉందా, అసలు ఏం జరుగుతుందిరా అని. అలాగే స్కోప్ ఇచ్చింది కూడా నాకు అసలు నచ్చలే. అంటే డింపుల్ హయాతి గారిది చాలా చాలా బేసిక్ రోల్ అండి. నా మొగుడు రాముడు, నాకు బుర్ర లేదు అంతే. తన క్యారెక్టరైజేషన్ అంతే, 2 లైన్స్లో ఇచ్చినట్టున్నారు. మేడం ఈ క్యారెక్టరైజేషన్ ఇది మీరు యాక్ట్ చేసేయండి అన్నట్టు. అరే ఈ కళ్ళ ముందే కొన్ని జరుగుతూ ఉంటే ఆ ఛాన్సే లేదన్నట్టు ఉంటుంది కదా. ఈ జనరేషన్లో ఇలా కొంచెం కష్టం. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమాలో సాంగ్ ప్లేస్మెంట్, సాంగ్స్ అయితే అబ్సల్యూట్ బుల్షిట్ వర్స్ట్ అండి. అసలు ఈ మధ్య అసలు ఎలా అంటే ఐఎమ్ సారీ అండి అని చెప్పి ఐ మిస్ యూ అండ్ హగ్ చేసుకుంటే సాంగ్ ఉంటుంది. హీరోయిన్స్ ఇద్దరు ఒకే సీన్లో హీరోతో పాటు ఉంటే ఒక బుడ్డోడు ఇంకంతే అన్నట్టు ఏదో పెడితే చిన్నదో వైపు పెద్ద వైపు ఒక ఫోక్ సాంగ్ టైప్ ఒకటి మీరు చూసుంటారు కదా, బాగా ఫేమస్ ఉంది, ఆ సాంగ్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ట్రాన్సిషన్ సప్పకని కట్ అయిపోయి మళ్ళీ ఏదో సీన్కి వెళ్ళిపోద్ది. అక్కడ కొన్ని క్యారెక్టర్స్ రావడాలు వెళ్ళడాలు చాలా చాలా అన్యాచురల్గా ఏదో తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. సత్య గారండి మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్. అసలు సత్య గారి చెస్ బోర్డులో మన మంత్రిలాగా అనమాట. తీసుకెళ్ళి పక్కన పడదొబ్బారు, ఒక పాంతో లేపేసినట్టు ఉంటుంది. అసలు ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన సినిమాలో ఎలా తీసి పెడతారు, మళ్ళీ వచ్చినప్పుడు కూడా అంతే ఉంటుంది ఇంపాక్ట్. అంటే నాట్ ఫాల్టింగ్ హిమ్, అక్కడ సబ్స్టెన్స్ లేదు. ఆయన ఈజ్ పవర్ఫుల్, అసలు పవర్ఫుల్ పర్ఫార్మర్ అండి, ప్రాపర్ ఇది ఉంటుంది. నెక్స్ట్ ఒక హీరోయిన్కి ఒక బ్రదర్ వస్తాడు,
వాడెందుకు వచ్చాడు, వాడికి లాంగ్వేజ్ పెడతారు, వాడికి డ్రెస్ కోడ్ ఇస్తారు, ఆడు వచ్చేసి ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అది కామెడీగా ఉండదు, సీరియస్గా ఉండదు ఎక్కడ. సో మనకి ఏంటంటే ఏం జరుగుతుందిరా, ఎందుకురా ఇంత లాగుతున్నారు, ఇంకొచ్చేయండిరా పాయింట్కి అన్నట్టు ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్కి మీ కాన్ఫ్లిక్ట్ అర్థమైపోద్దండి. ఇంకా సెకండ్ హాఫ్ లాగుతారండి. ఏ ఏ ఏ రేంజ్లో లాగుతారంటే మీరు నమ్మరు. క్లైమాక్స్లో లిటరలీ అంటారు, రివీల్ చేసే టైం వస్తుంది ఎవరు ఏంటి అని. అప్పుడు రివీల్ ఎందుకు చేయాలని రివీల్ చేయను, సంక్రాంతి ఇది పండగ కదా, ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్ అంట. రే ఇదేం మెటారా, నాకు అర్థం కావట్లేదు. లాగ్తో సస్తుంటే నేను ఇప్పుడు స్టోరీ ముందుకెళ్ళి విల్ స్టాప్ ఇట్ హియర్, ఎస్ లెట్స్ డాన్స్ అని చెప్పి ఇద్దరు యాక్టర్స్తో డాన్స్ చేపిస్తారు. డాన్స్ అయిపోయి ఒక డాన్స్ అయిపోయింది, ఇప్పుడు డంప్ షరాట్స్ ఆడదామంట. అరే ఓ పని చేయండి రా, జబర్దస్త్ స్కిట్ స్ట్రీమ్ చేసేయండి కామెడీ కోసం. ఈ సినిమాలో స్టోరీలో ఫ్లోలో వెళ్ళాలయ్యా. ఇప్పుడు అనిల్ రావుపూడి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు ఏమో ఆ స్కూల్లో, అందులో కూడా అంతే సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ ఏవో డాన్సులు వస్తూ ఉంటాయి, సాంగ్లు వస్తూ ఉంటాయి, ఆ ఎంజాయ్ చేస్తున్నా డబ్బులు వస్తున్నాయి, ఇది వస్తున్నాయి. ఇంక ఇది ఎందుకులేండి మళ్ళీ అన్నట్టు అందరూ హర్ట్ అవుతారు. కానీ ప్రతి సినిమాలో ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు, అవసరం లేని పీసెస్ పెట్టి నవ్వించాలి అని. పండగ వస్తే మనకి ఏమన్నా కితకితలు పెట్టుకోవాలనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకో హీరోయిన్ గారు ఉన్నారు, నాకు పేరు రాసుకోలేదు, బట్ ఆవిడైతే చూడడానికి చాలా బాగున్నారు. యాక్టింగ్ కొంచెం అటు ఇటు హై, బట్ ఓకే ఫర్గివ్ చేయొచ్చు మరి. నా బయస్ అనుకోండి. ఓకే, అది పక్కన పెడితే నెక్స్ట్ పాయింట్ క్లైమాక్స్ మ్యాడ్ మ్యాక్స్ యాంథ్రాక్స్ లాగా అసలు చెప్పాక ముడేస్తారు. ఆ ముడేలా ఇప్పుడు హీరో చీటెడ్ అండి, అంతే. హీరో చీటెడ్ ఎందుకు చేశాడు అంటే అది మోస్ట్ సిల్లీ బుల్షిట్ ఉంటుంది, నాకు అక్కడే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంతే, దట్స్ ఇట్, వై నాట్ అంటాడు చీటింగ్. అంత ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఆ రీజనింగ్ ఒకటి ఇస్తారు, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. అది ఎలా అంటే మనకి మీరు మళ్ళీ చెప్తే ఫ్యాన్స్ అవుట్ అవుతారు. కానీ విజయ్ దేవరకొండ గారిది ఫ్యామిలీ స్టార్లో ఉంటుంది, వెళ్ళిపోయి తుప్పల్లో అది ఇది అన్నట్టు ఈయన అదే అంటాడు. ఏంటంటే ఓ నీలాంటి అందమైన అమ్మాయి కనిపిస్తే నాలాంటి ఒక ఊరోడికి ఇంకా ఇదే బెస్ట్ ఆప్షన్, ఇంకా నేను ఆపుకోలేకపోయా అంటాడు. లిటరల్లీ ఇదే రీజనింగ్ అండి. మళ్ళీ ఆడియన్స్ వైపు చూసి ఫోర్త్ వాల్ బ్రేకింగ్ లాగా మీరు చేయరా అంట. అసలు అలా కాదండి, మనకు వచ్చే వర్స్ట్ థాట్స్ అన్ని జనాలకు వస్తాయి, మీరు ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కావట్లా. వారు వస్తాయని నాకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో, 10 మందితో మాట్లాడారా, కనుక్కున్నారా, ఇట్స్ ఓకే, అది పక్కన పెడదాం. సో అలాంటి రీజనింగ్ ఉంటుంది. దాంతో ఆ ఇద్దరు అమ్మాయిలు ఏదో కన్విన్స్ చేద్దామని ఒక స్టంట్ వేసి ఏదో చేస్తారు. అసలు ఏంటండి మీకు ఎట్టే పాయింట్ రాస్తూ తట్టలేదు, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి ఓ 4th క్లాస్ పిల్లడు వెళ్తుంటే, చిన్న ఇప్పుడు ఏం చేద్దాం చిన్న అంటే, ఇట్లా చేద్దాం అంకుల్ అంటే, ఓ యా బ్రిలియంట్ ఐడియా బాబు అని చెప్పి రాశారా. అలా అన్న కొంచెం కన్విన్సింగ్గా ఉంటుందండి. ఏదో ఎగురుతుంది, ఏదో పడుతుంది, ఓ 2 రౌండ్లు వేస్తారు, రే ఆ క్లైమాక్స్ హౌ మ్యాన్ అన్నట్టు ఉంటుంది. అండ్ జస్టిఫికేషన్ అండి, ఇంకా జస్టిఫికేషన్ ఇస్ ద మిసాజనిస్ట్, కార్డియాలజిస్ట్, రేడియాలజిస్ట్, అంతే. ఇంకా మీకు మైండ్ బ్లాంక్ అయిపోద్ది. ఆయన ఏదేదో అంటారు, వాళ్ళేమో ఎంత చీట్ చేస్తే ఏంటిలే, మనిషి మంచోడే, మనిషి ఒప్పుకున్నాడు కదా, వేరేవాడు వచ్చి చెప్పలేదు, మనిషి ఒప్పుకున్నాడు, ఇంత కష్టపడ్డాడు చీట్ చేసి అన్నట్టు క్షమించడాలు ఏంటో. ఇట్స్ ఓకే, ఈ జనరేషన్లో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. యా ద పాయింట్ బీయింగ్, నేను ఐడియాలజీతో కొన్నిసార్లు అగ్రీ అవ్వకపోవచ్చు, కొన్ని పాయింట్స్ నచ్చకపోవచ్చు. సో దట్ డస్ నాట్ మేక్ మీ హేట్ ద ఫిల్మ్. అర్థమైందా? ఇప్పుడు ఇది నాకు నచ్చలేదని చెప్పి సినిమా బాగాలేదు అనట్లేదు. సినిమా బేసిక్గా బాగాలేదు, దానికి ఇది ఒక తోడులాగా కలిసి పెద్ద పెరిగైంది అనమాట. నాకు పెరగంటే ఇష్టం లేదు బేసిక్గా, ఎఫ్ఐ ఆర్ టిఎంఐ. ఓకే, ఇదనమాట మన రివ్యూ ఆఫ్ BMW. నాకైతే అస్సలు ఎక్కలేదు. లేదు పండగలో ఎలాగో బ్రెయిన్ తీసి ఫ్రీజర్లో పెట్టి వెళ్తున్నాం, ఈ సినిమా కూడా వెళ్తాం అంటారా, వెళ్ళండి, ఇట్స్ ఓకే. ఎందుకంటే టికెట్ ప్రైసెస్ కొంచెం నామినల్గానే ఉన్నాయి. రేపు ఇంకో సినిమా రాబోతుంది, దానికి వెళ్తాను, దానికి రివ్యూ ఇస్తాను. ఈ గ్యాప్లో ఇంకో వీడియో వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ వీడియో. అది ఉంటే రాకపోవచ్చు, అది పోతే మాత్రం పక్క అది పోతే పక్క వీడియో వస్తుంది. సో చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.